యొక్క అంశం మీద ఆసక్తితో మీరంతా వచ్చారు కాబట్టి ఇది చాలా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్న మీడియాలో కానీ భారతదేశం నేషనల్ మీడియాలో కానీ ఇంగ్లీష్ మీడియా, తెలుగు మీడియాలో కానీ, అలాగే నాకు యాక్సెస్ ఉన్నటువంటి సోషల్ మీడియా, నేను ఓన్లీ ఎక్స్, యూట్యూబ్ మాత్రమే చూస్తాను. ఈ వీటిలో నాకు వచ్చిన ఇంప్రెషన్ ఏమిటంటే సరైన విషయాల్ని ప్రజలకి చెప్పడం లేదు. నిజాల్ని ప్రభుత్వం, మీడియా దాచిపెడుతున్నారు అనేది నాకు కలిగిన అనుమానం. అందుకని జనచైతన్య వేదిక, ఈ వేదిక ద్వారా మీతో, మీ ద్వారా ప్రజలతో కొన్ని విషయాల గురించి ప్రస్తావించదలుచుకున్నాను. నేను ఏదో చదివి చెప్పేది కాదు. నేను ప్రత్యక్షంగా వెస్ట్ ఏషియాలో 5 సంవత్సరాల పాటు పనిచేశాను. ఇరాక్, ఇరాన్, పాలస్తీన్, జోర్డన్, సిరియా, సొమాలియా, సుడాన్, ఈ ప్రాంతాల్లో నేను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా న్యూయార్క్లో ఉండి ఈ దేశాలన్నీ కూడా తిరిగేవాడిని 2000 నుంచి 2005 వరకు. ఆ తర్వాత 2005 నుంచి 2006 వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఫైనాన్స్ మినిస్టర్కి సీనియర్ అడ్వైజర్గాను, 2007 నుంచి 2008 వరకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ కంట్రీ డైరెక్టర్గా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశాను. కాబట్టి ఈ ప్రాంతం మీద నాకు ప్రత్యక్షమైనటువంటి అవగాహన కొంతవరకు, ఎందుకంటే 15 ఏళ్ళు అయిపోయాయి, 20 ఏళ్ళు అయిపోయినాయి. కాబట్టి 18 ఏళ్ల తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కానీ నాకున్న అప్పుడున్న పరిచయం, అవగాహన, ప్రజలు, అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రభుత్వాలతో ఉన్నటువంటి పరిచయాలని మీతో పంచుకుందామనే ఉద్దేశంతో అనుకుంటున్నాను. ఎందుకంటే 2000-2003 మధ్య నేను ఇరాక్లో విస్తృతంగా పర్యటించేవాడిని. అక్కడ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేశాను. అర్బన్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను న్యూయార్క్లో ఉండి 2 నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఒక 15-20 రోజులు ఉండి ఆ దేశం తిరిగి వచ్చేవాడిని. నాకెప్పుడూ కూడా అక్కడ ఫారిన్ మినిస్ట్రీలోను, హోమ్ మినిస్ట్రీ బాగ్దాద్లో, అలాగే వివిధ అంబాసిడర్స్తో, తర్వాత వివిధ అక్కడ యునైటెడ్ నేషన్స్ అధికారులతో, నార్దర్న్ ఇరాక్లో కర్డిష్ చీఫ్ గవర్నర్లు, వాళ్ళతో నాకు చాలా దగ్గర పరిచయాలు ఉండేవి. నాకు ఎప్పుడూ కూడా తిరిగి మళ్ళీ న్యూయార్క్ వచ్చినప్పుడు, న్యూయార్క్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ ఎప్పుడూ కూడా సెక్యూరిటీ కౌన్సిల్కి నేను అక్కడ స్పెషల్ P5 కమిటీ అని ఉండేది. అంటే పర్మనెంట్ మెంబర్స్ 5, 15 మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో. వాళ్ళు ప్రపంచం ఏ విధంగా వెళ్తుంది అనేది నిర్ణయిస్తారు. దాంట్లో P5 అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఈ 5 మెయిన్. దీంట్లో ఎప్పుడూ కూడా యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, USA 2 కలిసి చాలా దగ్గరగా పనిచేసేవాళ్ళు. ఈ P5 కమిటీ ముందుకి ఆ రోజుల్లో శాంక్షన్స్ ఉండేవి కాబట్టి అక్కడ ఇరాక్లోకి ఏమి పంపించాలన్నా కూడా ఆ P5 కమిటీకి సబ్మిట్ చేయాలి. కాబట్టి నాకు యునైటెడ్ నేషన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, కాంట్రాక్ట్స్ కమిటీ కానీ, ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ కానీ, తర్వాత అక్కడ పరిస్థితులు ఏమిటి అనే దాని మీద అవగాహన ఉండేది. ఆ రోజుల్లో 2000 నుంచి కూడా 2001 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ పెంటగన్ మీద, తరువాత ఈ ట్విన్ టవర్స్ మీద, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరిగినప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను. సెంట్రల్ న్యూయార్క్లో మా ఆఫీసు 42nd స్ట్రీట్లో ఉండేది. కాబట్టి అది
అది ప్రత్యక్షంగా చూశాను నేను. ఎందుకంటే టవర్స్ చాలా పెద్దవి, ఎక్కడి నుంచైనా చూడొచ్చు మీరు న్యూయార్క్లో. టవర్స్ని అటాక్ చేసినప్పుడు నేను మా క్రైస్లర్ బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండేది. నాకు అప్పుడు అనిపించింది. కాబట్టి అప్పటి నుంచి కూడా నాకు తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఏ విధంగా అయినా కూడా సద్దాం హుస్సేన్ని అధికారం నుంచి తీసేయాలి, ఒక విధంగా మంచివాడా చెడ్డవాడా అనేది వేరే విషయం. కానీ సద్దాం హుస్సేన్ ఒకటి మాత్రం, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంని, ఇస్లామిక్ జిహాదిజంని అతను బద్ధ వ్యతిరేకి. రెండవది ఏమిటంటే అతను సోషలిస్ట్ భావజాలం ఉన్నవాడు. తర్వాత అరబ్ నేషనలిస్ట్ అంటే కొన్ని డిక్టేటర్ అంటే ఎస్ హీ వాజ్ ఎ డిక్టేటర్. ఆ విధంగా చెప్పాలంటే కాబట్టి నేను ఇదంతా ఉపోద్ఘాతం అన్నది ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు కారణాలు మ్యానుఫ్యాక్చర్ చేసి, కారణాలు లేకపోయినా యునైటెడ్ నేషన్స్ వెపన్స్ ఇన్స్పెక్టర్స్లో సిఐఏ చొరపడిన అప్పుడు కాలిన్ పవెల్ ఎవరైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో ఆయన సెక్యూరిటీ కౌన్సిల్కి వచ్చి ఇక్కడ కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిన తర్వాత నేను జనవరి 6వ తారీఖు వరకు కూడా బాగ్దాదులో ఉన్నాను 2003లో. అంటే ఇంకా బాంబులు పడకముందు. బాంబింగ్ స్టార్టెడ్ 13th February 2003. నేను ఒక నెల ముందు రోజు. అప్పటికి కూడా ఆఫీసర్స్లో కానీ ప్రజల్లో కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మా దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేదు కాబట్టి యుద్ధం జరగదు, చివరి నిమిషంలో ఏదో విధంగా సెటిల్మెంట్ జరుగుతుంది అని. కానీ యుద్ధం జరిగింది. సద్దాం హుస్సేన్ని పవర్ నుంచి తీసేశారు. ఆ తరువాత అమెరికన్ కోయలిషన్ ప్రొవిషనల్ అథారిటీ అని ఏర్పాటు చేసి అది వాళ్ళు దాంట్లో ఇరాక్ని అమెరికా ప్రత్యక్షంగా పరిపాలించింది. ఆ తరువాత ఇన్సర్జెన్సీ మొదలైంది. అల్ఖైడా, ఐసిస్, ఇంచుమించు లెక్కల ప్రకారం 5 లక్షల మంది ఇరాకీస్. ఇరాక్ పాపులేషన్ అంతా కలిపితే 2.5 కోట్లు. దాంట్లో 5 లక్షల మంది ప్రజలు మరణించారు, చచ్చిపోయారు. ఐఈడి వలన కానీ, అమెరికన్ సోల్జర్స్ బాంబింగ్ వలన కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ వలన కానీ అస్తవ్యస్తం అయిపోయింది సమాజం అంతా కూడా. ఒకప్పుడు అది ఇరాక్ అనేది ఒక జ్యువెల్ ఇన్ వెస్ట్ ఏషియా. ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా ఒక విధంగా ఇది కాంప్లికేటెడ్ పొలిటికల్ సిస్టమ్. అమెరికా ఏదైతే వెస్ట్ ఏషియా అంటారో, ఆ వెస్ట్ ఏషియాలో మీకు ముఖ్యమైనవి అరబ్ కంట్రీస్. అంటే అక్కడ అరబ్ కంట్రీస్ సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రెయిన్, ఒమాన్. దాని మధ్యలో ఇరాన్. దాని మధ్యలో, వీటిలన్నిటి మధ్యలో కూడా ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ పాలస్తైన్, వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా, లెబనాన్, సిరియా. వీటిల్లో ఇవన్నీ కూడా ఒక విధంగా దేశాలు ఏర్పడడానికి కారణం ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సే, ఫ్రాన్స్లో ట్రీటీ ఆఫ్ వర్సే, దాంట్లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ లీడర్సు సైక్స్ పికో అగ్రిమెంట్ ప్రకారం టర్కిష్ ఎంపైర్ ఏదైతే ఒటమాన్ ఎంపైర్ ఉందో అది కొలాప్స్ అయిపోయిన తర్వాత ఈ దేశాలన్నింటినీ కూడా వాళ్ళు పంచుకున్నారు, దేశాలను ఏర్పాటు చేశారు. జోర్డన్ వాజ్ సెటప్, సౌదీ అరేబియా,
అలా ఈ దేశాలన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళు పంచుకున్నారు. ఇది మా దేశం, మా గవర్నర్ జనరల్ ఇక్కడ ఉంటాడు అని కాలనీల కింద సెటప్ చేశారు. 50 తర్వాతనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే వీటికి కూడా స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షన్ ఏమిటంటే పర్షియా, ఇరాన్ 1935 వరకు కూడా పర్షియా అని పిలిచేవాళ్ళు. అంటే పర్షియన్ సివిలైజేషను ఎంపైర్ ఒక 5000 సంవత్సరాల నుంచి ఒక కంటిన్యూయస్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉన్న సివిలైజేషన్. మన భారతదేశం ఎంత పురాతనమైనదో, భారతదేశంలో ఇంకా మనకి 5000 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో, ఇప్పుడు హరప్పా, మొహంజదారో, కీలడి తమిళనాడులో ఉన్నవి, అక్కడ ఉన్న ఎవిడెన్స్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది ఇప్పటికి కూడా ట్రాన్స్క్రైబ్ కాలేదు. అయితే పర్షియన్ స్క్రిప్ట్ ఇప్పుడు అరబిక్ స్క్రిప్ట్ కింద మార్చుకున్నారు వాళ్ళు, కానీ పర్షియన్ స్క్రిప్ట్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 5000 years. సో ప్రపంచంలో 3 సివిలైజేషన్స్ 5000 years ఉన్నవి. ఒకటి గ్రీక్ సివిలైజేషన్, 2 పర్షియన్ సివిలైజేషన్, 3వది ఈజిప్షియన్ సివిలైజేషన్. తర్వాత ఇండియా అండ్ చైనా ఈజ్ అబౌట్ 2500 years ఆఫ్ కంటిన్యూస్ హిస్టరీ. వాళ్ళు డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్. అంటే ఇరాన్ ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే 2 ముఖ్యమైన వ్యత్యాసాలు. అరబ్ దేశాలకి ఇది భారతీయులకు అర్థం కాకుండా, ముఖ్యంగా హిందుత్వవాదులకి అవగాహన లేకపోవడం వలన, ముస్లింలందరికీ మేము వ్యతిరేకం అనే ఒక దృక్పథం ఉండడం వల్ల, లేకపోతే ఎందుకో ఇజ్రాయెల్ జ్యూస్కి మాకు అవినాభావ సంబంధం అనే ఒక అపోహ వలన మన దేశం ఇప్పుడు మన ప్రజలు కాకపోయినా కూడా ప్రభుత్వం, అలాగే కొంతమంది ప్రజలు, ఇదిగో మనం ఈ యుద్ధం చాలా మంచిది, అమెరికాను ఇజ్రాయెల్ కలిసి చేయవలసిన పని చేస్తున్నారని ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే పర్షియన్ ఎంపైర్ 5000 years ఆఫ్ వాళ్ళు రేషియల్గా ఆరియన్స్, అరబ్స్ ఏమో అరేబియన్ స్టాక్ ఈజ్ ట్రైబల్ ఆరిజిన్, whereas Persians are of origin stock. First, they are racially different. Rendu, వీళ్ళకి there is a continuous civilizational evolution. Science, technology, literature, poetry, long years of continuous rule by very eminent rulers. గ్రీక్స్తో యుద్ధం చేసి ఓడించగలిగిన వాళ్ళు ఒకప్పుడు పర్షియన్స్. మీకు తెలుసు, మన ఇండియా మీద నాదిర్ షా దండయాత్ర చేసి ఆయన గోల్డెన్ పీకాక్ థ్రోన్, క్రౌన్, అవన్నీ ఈ కోహినూర్ డైమండ్ ఇవన్నీ పట్టుకుపోయినాయి. So he was a very powerful empire. The Persian Empire was a very powerful empire for several years and with a long tradition. వాళ్ళు somewhere in 7th century, most of the Persians originally were worshipping fire god. ఈ జొరాస్ట్రియనిజం అంటారు. మన దేశంలో పార్సీలు ఏమైతే ఉన్నారో, పార్సీస్ ఆర్ పర్షియన్స్. దే వర్ పర్షియన్స్. తర్వాత చాలామంది అక్కడ ఇస్లాం కన్వర్ట్ అయిన తర్వాత ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే దేశాలకి వచ్చేసారు. మన ఇండియాలో ఉన్న పార్సీలు, అలాగే కొంతమంది టర్కీ వెళ్ళారు, కొంతమంది అక్కడే ఉన్నారు. నేను ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు దే ఆర్ స్టిల్ జొరాస్ట్రియన్ ప్రాక్టీసింగ్ పీపుల్ దేర్ ఇన్ ఇరాన్. Jews also, there is a Jewish community, Christian community, Kurdish community in Iran. Iran is a very progressive society. It is a Shia. ఒక పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే షియా రిలీజియన్ అండ్ అరబ్స్ ఆర్ మోస్ట్లీ సున్నీ. అందరూ కాకపోవచ్చు. ఇప్పుడు ఇరాక్ ఈజ్ ఏ అరబ్ కంట్రీ బట్ విత్ మెజారిటీ
షియా. అలాగే బహ్రెయిన్ ఈజ్ అన్ అరబ్ కంట్రీ బట్ విత్ మెజారిటీ షియా పాపులేషన్. సో ఇరాన్ ఈజ్ ద ఓన్లీ ఇరాన్ ఇన్ ఈ హిస్టరీ మీరు వెనక్కి వెళ్ళినట్లయితే 19వ శతాబ్దంలో ఇరాన్లో మొట్టమొదటిగా ఇంటలెక్చువల్ గ్రూప్ అంతా కలిసి కూర్చుని దే హ్యావ్ డ్రాఫ్టెడ్ ఎ కాన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవన్నీ అమలు చేసిన తర్వాత ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే ఒట్టమాన్ సామ్రాజ్యం అంతమైన తర్వాత డెమోక్రసీ, ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ స్టార్టెడ్ ఇన్ పర్షియా. 1935 నేమ్ చేంజ్డ్ ఫ్రమ్ పర్షియా టు ఇరాన్. 1953లో మొసాదెక్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆయన చాలా పాపులర్ ప్రైమ్ మినిస్టరు. ఆయనని CIA, MI6 కలిసి ఆయన్ని పదవి నుంచి తీసేశారు, హత్య చేశారు. ఎందుకంటే ఆయన నేషనలైజ్ చేశాడు ఆయిల్ అండ్ ఇండస్ట్రీ అంతా. దీనికి అన్నిటికీ మూలమైన కారణం ఏమిటంటే ఆయిల్. 1902 వరకు కూడా 1896 వరకు అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అప్పుడే మొదలైంది. ఆటోమొబైల్స్ తరువాత అప్పటి వరకు రైళ్ళని కూడా స్టీమ్ ద్వారా నడిచేవి. ఆటోమొబైల్స్ తర్వాతనే ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది. వాళ్ళు అమెరికన్ కంపెనీస్, అందుకే బ్రిటిష్ పెట్రోలియం ఈరోజు కూడా ఒక బిగ్గెస్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. తరువాత అమెరికన్ కంపెనీసు 1910 నుంచి వాళ్ళు తొందరగా, బికాజ్ వాళ్ళు మోర్ ఎజైల్, ఎక్కువ క్యాపిటల్ ఉండడం వల్ల. సో ఈ మొత్తం ఈ వెస్ట్ ఏషియా, దీన్ని మిడిల్ ఈస్ట్ అని కాలనియలిస్టులు పిలుస్తారు. మిడిల్ ఈస్ట్ ఎందుకంటే ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, అలా ఏషియా కింద వెస్టర్న్ నేషన్స్ ఆ విధంగా పిలుస్తాయి. కరెక్ట్ డెఫినేషన్ ఈజ్ ఇట్స్ ఏ వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో మీకు అరబ్ కంట్రీస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ ది ఓన్లీ ఒక దేశం మాత్రమే అటామిక్ బాంబులు ఉన్నవి. ఇంచుమించు 90 నుంచి 100 వరకు అటామిక్ బాంబులు ఉన్నాయి. ఇజ్రాయేల్ యొక్క సమస్య ఏమిటంటే, ఇజ్రాయెల్ అనే దేశం 1948 వరకు లేదు. 1939-45 మధ్యలో హిట్లర్ నాజీ ప్రణాళిక ప్రకారం జూస్ అందరూ కూడా జీసస్ క్రైస్ట్ని, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వీళ్ళు వ్యాపారాలు చేసి మమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆరియన్ రేసు కాదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రపంచం మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో క్లెయిమ్స్ ప్రకారం ఒక 60 లక్షల మంది జూస్ చనిపోయారు యూరప్ వ్యాప్తంగా అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో. కాబట్టి అప్పుడు ఉన్న విషయం ఏమిటంటే, అప్పటి వరకు కూడా ఇంచుమించు ఇది జరిగే వరకు, రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా జూసు క్రిస్టియన్ దేశాల్లో వాళ్ళని పర్సిక్యూట్ చేసేవాళ్ళు, కిందకే చూసేవాళ్ళు. ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళకి తలదాచుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకని జూసు చాలామంది టర్కీలో, కొంతమంది ఇండియాలో ఇలా స్ప్రెడ్ అయ్యారనమాట. యూరోప్లో కొన్ని దేశాల్లో వాళ్ళకి దేశం కావాలన్నప్పుడు 1900 ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగినప్పుడు
బ్రిటన్లో ఎలక్షన్లు జరిగినప్పుడు లేబర్ పార్టీ యొక్క ప్రాతిపదిక ఏమిటంటే మేము కాలనీల నుంచి వెళ్ళిపోతాము, ఏ దేశం అయితే ఇండిపెండెన్స్ అడుగుతున్నారో వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం, ఇండిపెండెన్స్ అడగని దేశాలకు కూడా వచ్చే 10 సంవత్సరాల్లో వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేస్తాం, మాకు కాలనీల నుంచి వెళ్ళిపోతామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం 1946లో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత విన్స్టన్ చర్చిల్ ఏదైతే కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఉన్నాడో, ప్రైమ్ మినిస్టర్గా యూకేని లీడ్ చేశాడు అని ఆయన దిగిపోవడం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి అర్థం చేసుకోవడానికి, అంటే అందరికి తెలిస్తే కొంచెం స్పష్టంగా చెప్పడానికి. అప్పుడు 1949లో ఈ ముందు 46లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. తర్వాత 48లో ఈ ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు, జూస్ అందరూ అక్కడ రావడానికి. అక్కడ ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఒక 70 లక్షల మంది జనాభా ఉంటే ఇరాన్లో 99.5 కోట్ల మంది ఉన్నారు. జనాభా ఈజ్ అబౌట్ 95 మిలియన్ ఇన్ ఇరాన్, అండ్ వెరాజ్ ఇజ్రాయెల్ ఏమో 7 మిలియన్ 70 లక్షలు. కానీ ఇజ్రాయేలు ఈజ్ ఎ జూయిష్ స్టేట్. జ్యూస్కి పూర్తి సహాయ సహకారాలు అమెరికా నుంచి అందుతున్నాయి. ఎందుకంటే అమెరికన్ మీడియా, అమెరికన్ ఫైనాన్షియల్ సెక్టర్, అమెరికన్ ఎకానమీ ఈజ్ లార్జ్లీ డామినేటెడ్ బై జ్యూస్. అందుకని ఇజ్రాయెల్ మీకు తెలుసు 2023 అక్టోబర్ 7న హమాస్ ఏదైతే ఉందో, హమాస్ అటాక్ చేసి 1200 మంది ఇజ్రాయేలీస్ని చంపడం జరిగింది. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా యుద్ధం నడుస్తూనే ఉంది గాజా మీద. గాజా పూర్తిగా శ్మశానం అయిపోయింది. పూర్తిగా 22 లక్షల మంది జనాభా ఉండేది. గాజా నేను 2004లో 2 సార్లు వెళ్ళాను, 2 వారాలు ఉన్నాను అక్కడ. అది గాజా ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద జైలు అన్నమాట, ఓపెన్ ఎయిర్ జైల్. ప్రజలు అక్కడ ఉండడంలో ఎంత రెసిలియన్స్ డెవలప్ చేసుకున్నారు అంటే, అక్కడ నుంచి బయటకు రావాలంటే మీకు ఇజ్రాయెల్ పూర్తిగా దేర్ ఇస్ కంప్లీట్ బ్యారియర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాల్, అది క్రాస్ అవ్వడానికి లేదు. ఇంకో పక్క ఓన్లీ క్రాసింగ్, నేరో క్రాసింగ్ ఈజిప్ట్లోకి. ఇంకొక పక్క సముద్రం, మెడిటరేనియన్ సీ అంతా కూడా దాంట్లో ఇజ్రాయెల్ నేవీ ఉంటుంది. సో గాజాలో ఉన్న ప్రజలు అయినా కూడా అక్కడ యూనివర్సిటీలు నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి, స్కూల్స్ నడుస్తున్నాయి. పాలస్తీనియన్స్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఖతార్లో కానీ దుబాయ్లో కానీ మేజర్ ఎంటర్ప్రెన్యూర్స్, పెద్ద మాల్స్, పెద్ద బిజినెస్లు నడిపించేవాళ్ళు చాలామంది పాలస్తీనియన్స్. సో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే, అందరూ చెప్తున్నది, అర్థం చేసుకున్నది, ఏ విధంగా అయితే ఇరాక్ అది ఒక బలవత్తరమైనటువంటి దేశంగా మిడిల్ ఈస్ట్లో 25 ఏళ్ల క్రితం ఉందో, అదేవిధంగా ఇరాన్ కూడా ఒక బలవత్తరమైన దేశంగా ఆ వెస్ట్ ఏషియాలో ఉంది. కాబట్టి వాళ్ళు రోజుకి లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఆల్సో గ్యాస్ రిజర్వ్స్ ఇరాన్లో ఉన్నాయి. ఇప్పుడున్న కెపాసిటీ ప్రకారం శాంక్షన్లు 40 సంవత్సరాలుగా శాంక్షన్లు ఉన్నా కూడా 5.5 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తారు ఇరాన్. 5.5 బిలియన్ బ్యారెల్స్ పర్ డే. అంటే మొత్తం ప్రపంచంలో ఒక 100 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తే 90 నుంచి 100, దాంట్లో 5.5 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్లో ప్రొడ్యూస్ చేస్తారు. మనం ఇరానియన్ సొసైటీ ఇదేమిటంటే,
53లో మొసాదక్ని తీసేసిన తర్వాత అమెరికా బ్రిటన్ కలిసి రెజా పహ్లవీని కింగ్ కింద అపాయింట్ చేశారు. ఆయన అమెరికన్ సొసైటీ, ఇరానియన్ సొసైటీ మన దేశం లాంటి సొసైటీ, ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉన్నది, ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎక్కువ మంది, వివిధమైనటువంటి ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు, లెఫ్టిస్ట్ థింకర్స్, రిలీజియస్ థింకర్సు, వీళ్ళందరూ కలిసి షాని 79లో ఖొమేనీ గారి నేతృత్వంలో తీసేశారు. కాబట్టి ఇది ఒక ఇస్లామిక్ రెవల్యూషనే కాదు, ఇట్స్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎగెనిస్ట్ మొనార్కీని తీసేసి డెమోక్రసీ తీసుకురావాలి. సో కానీ చివరికి అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఇస్లామిజం అనేది ఇది షియాకి సున్నీ డిఫరెన్సెస్ క్లుప్తంగా చెప్పాలి అంటే, సున్నీ దేశాలు మీరు చూసినట్లయితే రాజు, తరువాత ఒక ఇమాం, హెడ్ ప్రీస్ట్. షియా ఈజ్ అ వెరీ డీసెంట్రలైజ్డ్ రిలీజన్, కమ్యూనిటీ బేస్డ్ రిలీజన్, పార్టిసిపేటరీ రిలీజన్. ది ఎక్స్ట్రీమిజం వ్యూసు లేనటువంటి రిలీజన్. మీరు షియా ఎక్స్ట్రీమిజం, నేషనలిజం ఉండొచ్చు, కానీ ఎక్స్ట్రీమిజం, రిలీజియస్ ఫండమెంటలిజం అనేది షియా ట్రెడిషన్లో లేదు. రెండవది, షియా రిలీజన్ బేసిసే సాక్రిఫైస్తో మొదలైంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కన్స్ట్రక్ట్. దీన్ని 28 ఫిబ్రవరి ఈ సంవత్సరం ఏమీ కారణం లేకుండా అక్కడ చర్చలు జరుగుతున్నప్పుడు, జెనీవాలో చర్చలు నడుస్తున్నాయి, అమెరికాకి ఇరాన్కి మీడియేటెడ్, ఒమాన్ మీడియేషన్ ద్వారా చర్చలు జరుగుతున్నప్పుడు, చర్చలు చివరి దశకు వచ్చినప్పుడు ఏమీ చెప్పకుండా బాంబులు వేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రోజునే ఒక స్కూల్ మీద బాంబు వేస్తే 178 మంది పిల్లలు, వాళ్ళని బాంబు వేశారని పరిగెత్తుకొచ్చిన తల్లిదండ్రుల మీద రెండో బాంబు వేశారు. సో అప్పటి నుంచి ఇప్పుడు అంటే 38 రోజులుగా రిలెంట్లెస్ 24/7 బాంబింగ్ నడుస్తూనే ఉంది. నడిచినా కూడా అంటే తరువాత ఇది ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడినటువంటి ప్రపంచ పరిపాలనా వ్యవస్థకి యునైటెడ్ నేషన్స్ చార్టరు, జెనీవా కన్వెన్షను, వీటికి పూర్తి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఎవరైతే పరిపాలనా యంత్రాంగానికి హెడ్ ఉన్నాడో, ది సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు 40 మంది నాయకుల్ని చంపేయడం జరిగింది. డీక్యాపిటేషన్ ఆఫ్ లీడర్షిప్. ఎక్స్పెక్టేషను అన్ని యాంగిల్స్ నుంచి చదివినట్లయితే ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, ఒక్కసారి లీడర్ని తీసేస్తే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కొలాప్స్ అవుతుంది. అదేం జరగలేదు. అమెరికా ఉద్దేశం ఏమిటంటే, మిగిలిన అరబ్ దేశాల్లో రాజుగారిని తీసేస్తే గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఇరాన్ ఉద్దేశం అలా కాదు. ఇరాన్లో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ యొక్క యంత్రాంగాన్ని చూసినట్లయితే సుప్రీం లీడరు ఆయన, ఆ సుప్రీం మళ్ళీ ప్రెసిడెంటు, మినిస్టర్లు. ప్రెసిడెంట్ ఏమో డైరెక్ట్లీ ఎలక్టెడ్. ప్రెసిడెంట్ సిస్టమ్ ఏమిటంటే, ప్రెసిడెంట్ దాంట్లో పార్టీలు, రకరకాల పార్టీలు, దాన్ని ఎవరైతే గెలుస్తారో ఆయన ప్రెసిడెంటు, మినిస్టర్ల రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఇంప్లిమెంట్ డెసిషన్స్. పార్లమెంటు సపరేట్, అది లెజిస్లేచర్, మనలాగా లెజిస్లేచర్. తర్వాత జ్యుడిషరీ, అది ఇంకొక పార్ట్. ఆర్మీ
కూడా 3 భాగాలుగా కుద్స్ ఫోర్సు, తర్వాత రెవల్యూషనరీ గార్డ్సు, తర్వాత రెగ్యులర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వీళ్ళందరూ కలిపి ఒక 6 లక్షల మంది. వీళ్ళందరూ కూడా సుప్రీం లీడర్కి రిపోర్ట్ చేస్తారు, ప్రెసిడెంట్కి కాదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ రిపోర్ట్ టు సుప్రీం లీడర్. సుప్రీం లీడర్కి వీటో పవర్ ఓవర్ ప్రెసిడెంట్స్ డెసిషన్స్. సో ఇదంతా కూడా కాంప్లికేటెడ్ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్. అంటే ఇది డీసెంట్రలైజ్డ్, మళ్ళీ ప్రొవిన్సెస్ 31 ప్రొవిన్సెస్, ఈచ్ ప్రొవిన్స్లో కూడా మళ్ళీ ఇదే సిస్టమ్. మళ్ళీ ప్రొవిన్స్ కింద మళ్ళీ అంటే స్టేట్స్ లాగా వాటి కింద మళ్ళీ దేశాలు. ఇరాన్ ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ, జాగ్రఫికల్గా చాలా డైవర్స్, మౌంటైనస్ నేషన్, లార్జ్ కంట్రీ, చాలా డీసెంట్రలైజ్డ్ దేశం. అండ్ రష్యా, ఇట్ బార్డర్స్ నార్త్లో అజర్బైజాన్ నుంచి, టర్కీ నుంచి కింద వరకు కూడా, అటు పర్షియన్ గల్ఫ్, ఇటేమో అరేబియన్ సీ, అటేమో క్యాస్పియన్ సీ, 3 ఓషన్స్ని ఇచ్చేసింది. కాబట్టి ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు దీనివలన ఇంపాక్ట్ ఏమిటి, మనం దీని గురించి ఏమైనా ఆలోచించాలా, అనవసరంగా మాట్లాడుకుంటున్నావా అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దేశానికి వచ్చే ఆయిల్లో, అంటే ఏదైతే మనం పూర్తిగా ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్ కాబట్టి మనం 90% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆయిల్ గ్యాస్, ఎల్పిజి 66%, ఎల్ఎన్జి 50% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది దీంట్లో ఎల్ఎన్జి, ఎల్పిజి 80% వెస్ట్ ఏషియా ఇక్కడ నుంచి వస్తుంది, పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం గ్యాస్ ఖతార్ అండ్ ఇరాన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఆయిల్ మనం 80%, 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. దాంట్లో సగం మనం ఎగైన్ ఈ ఏరియా నుంచి వస్తుంది. గల్ఫ్ ఆఫ్ హోర్మూజ్ మూసేశారు ఆరు సెలెక్టివ్గానే మాత్రమే ఎవరైతే వాళ్ళకి ఇష్టం ఉందో వాళ్ళకి పంపిస్తున్నారు. దీని యొక్క పరిణామ క్రమం ఏమిటంటే ముఖ్యంగా 3. ఒకటి డైరెక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, మనకి ఎల్పిజి, కుకింగ్ గ్యాస్, తర్వాత కమర్షియల్ గ్యాస్, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్, ఎవ్రీథింగ్. 1. 2 ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్. అన్నిటికంటే ఎక్కువగా ఆందోళన కలిగించేది ఫర్టిలైజర్. బికాజ్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్ అంతా కూడా అగైన్ 40% మనం తెచ్చుకునే ఫర్టిలైజర్సు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి. అక్కడ బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఇక్కడంతా కూడా ఫర్టిలైజర్ కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ ఉంది కాబట్టి అమ్మోనియా ప్రొడ్యూస్ చేసి అమ్మోనియా నుంచి యూరియా అండ్ డిఏపి. సో 2వది ఫర్టిలైజర్. 3వది హీలియం ప్రపంచంలో ప్రొడ్యూస్ చేసే హీలియంలో 50% ఖతార్లో ప్రొడ్యూస్ చేస్తారు. దానికి కూడా న్యాచురల్ గ్యాస్ అవసరం కాబట్టి. హీలియం అన్ని సెమీ కండక్టర్స్ కూలింగ్ చేయడానికి హీలియం అవసరం. సో ఈ ఇంకా 4వ అంశం ఏమిటంటే 90 లక్షల మంది భారతీయులు ఈ దేశాల్లో పనిచేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్లో 90 లక్షల మంది ఉన్నారు, 1 కోటి మంది మన రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి సంవత్సరానికి $50 బిలియన్ రెమిటెన్స్లు పంపిస్తారు. అమెరికాలో ఉన్న వాళ్ళు పంపించరు, ఎందుకంటే అక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటారు, లేకపోతే ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. యూరోప్లో ఉన్న భారతీయులు, ఆంధ్రులు పంపించరు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా దిగువ వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి $50 బిలియన్, $148 బిలియన్ రెమిటెన్స్ అయినట్లయితే లాస్ట్ ఇయరు $50 బిలియన్ అంటే ఇంచుమించు 50 లక్షల, 1/3 ఆఫ్ ఫారిన్ రెమిటెన్సెస్ కమ్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్. సో దీని పరిణామం ఏమిటి?
దీని పరిణామం ఏమిటి అంటే, ముందు మనుషులను తీసుకున్నట్లయితే అక్కడ ఎవరు చనిపోతున్నారు, ఏం చేస్తున్నారు అది పక్కన పెడదాం. మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే ఈ 90 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు తిరిగి వస్తే ఏమవ్వాలి, వాళ్ళ భవిష్యత్ ఏమిటి? వాళ్ళ ఇప్పటికే 12 మందో 15 మందో భారతీయులు చనిపోయారు బాంబుల వల్ల, బాంబు దాడులు. వాళ్ళకి అక్కడ పని లేదు కాబట్టి వాళ్ళు తిరిగి రావాలి. ఆ రెమిటెన్సెస్ వ్యవహారం ఏమిటి? అసలే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషను సమస్యల్లో ఉంది. కాబట్టి మనకి రెమిటెన్సెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, దీనివలన రూపాయి విలువ పడిపోతుంది. సో డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ. రెండవది ఆయిల్ ఇంపోర్ట్స్ ప్రైస్. ముందు అసలు వస్తాయా చస్తాయా అనేది ఒక సమస్య. వస్తే దాని ఖరీదు $62 ఉండేది, $62 ఒక బ్యారెల్, అంటే 180 లీటర్లు పెట్రోల్ వస్తుందంట. అది $62 28 ఫిబ్రవరి. ఈరోజు ఉదయం చూసినట్లయితే $112 అయింది. ఈ యుద్ధం రేపు రాత్రికి నిర్ణయిస్తాను, 8 PM ఆన్ ట్యూస్డే 8th ఏప్రిల్ అని ఇప్పుడే ట్రూత్ సోషల్లో ట్రంప్ గారు పోస్ట్ చేశాడు. ఈరోజు ఇప్పుడే అంటే ఇది ఇరానియన్స్ కదిలే చలనం వచ్చే అవకాశం లేదు. ఆయన ఇది ఇంకొక 2 రోజులు ఇవ్వచ్చు, ఇంకొక 4 రోజులు ఇవ్వచ్చు, బాంబింగ్ కంటిన్యూ చేయొచ్చు. మీ ఈరోజు రోడ్ డే, ఇది బ్రిడ్జ్ డే, ఇది పవర్ డే, ఎలక్ట్రిసిటీ డే అంటున్నాడు. అంటే వాడు నాశనం చేసేస్తాను అవన్నీ అని. అది దానికి ఇరానియన్స్ తయారుగా ఉన్నారు. వాళ్ళు పోతే పోనివ్వండి, ఎందుకంటే వాళ్ళ పవర్ సిస్టము సెంట్రలైజ్ సిస్టమ్ కాదు, డీసెంట్రలైజ్ సిస్టమ్. అంటే ఎవరి ఊరు వాళ్ళే ఇండిపెండెంట్. సో ప్రతి ఊరిని బాంబు చేయాలి, పవర్ తీసేయాలంటే. ప్రతి జిల్లాని కూడా బాంబు చేయాలి, పవర్ తీసేయాలంటే. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మా మీద ఆ విధంగా బాంబు చేస్తే మొత్తం అంతా కూడా ఎవరైతే అమెరికన్ బేస్లు ఉన్నాయో ఆ దేశాల్లో, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ని మెన్షన్ చేయడంలో వాళ్ళు, కువైట్, సౌదీ అరేబియా, ముఖ్యంగా ఈ 3 దేశాల్లో ఎక్కడైతే అమెరికన్ బేస్లు ఉన్నాయో ఆ దేశాల్లో ఇజ్రాయెల్ మీద ఎలాగో కంటిన్యూ చేస్తాం. అక్కడున్న దేశాల్లో ఆయిల్ రిఫైనరీలు, ఆయిల్ వెల్స్, పవర్ ప్రాజెక్టులు, అన్నిటికంటే ముఖ్యంగా డీసెలినేషన్ ప్లాంట్స్. వాటర్ అనేది క్రిటికల్, వాటర్ ఈజ్ క్రిటికల్. అక్కడ కొన్ని దేశాల్లో 50% నుంచి 80% వరకు కూడా డీసెలినేటెడ్ వాటర్ తీసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, గల్ఫ్ స్టేట్స్లో నీళ్ళు అవసరం, ఎయిర్ కండిషన్ అవసరం, అన్నిటికంటే ముఖ్యంగా టెంపరేచర్లు పెరుగుతాయి. ఏప్రిల్లో టెంపరేచర్స్ ఇంచుమించు 48 నుంచి 52 డిగ్రీలు సెంటీగ్రేడ్కి వెళ్తాయి. అంటే ఇది జస్ట్ యుద్ధం మాత్రమే కాదు, ఇది దేశాల మీద జరుగుతున్న యుద్ధమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద, వారి భవిష్యత్తు మీద, వారి ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ పునాదుల మీద. ఎందుకంటే మీరు దుబాయ్, మీకు తెలుసు, చూసుంటారు కొంతమంది, దుబాయ్ హ్యాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. డబ్బంతా ప్రపంచం నుంచి అక్కడికి వస్తుంది. రష్యన్స్ తీసుకొస్తున్నారు, సౌత్ ఆఫ్రికన్స్ తీసుకొస్తున్నారు, ఇండియన్స్ పట్టుకుపోతున్నారు, యూరోపియన్స్ తీసుకొస్తున్నారు, డ్రగ్ మనీ పెడుతున్నారు. ఇప్పుడు అదంతా కూడా అల్లకల్లోలం. సో మార్కెట్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు, మనీ. సో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాలు, 1973లో ఇటువంటి యుద్ధం ఇజ్రాయేలీస్కి అరబ్స్కి జరిగిన తర్వాత, అరబ్స్ ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేసిన పరిణామంతో ఇదివరకు చెప్పినట్లుగా 40% మంది ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి నెట్టబడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది.
అప్పుడు సో ఈ ఈ పరిణామాల కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితి, ప్రపంచంలో ఉన్న బాగా తెలిసిన ఎకానమిస్ట్ చెప్తున్నది ఏమిటంటే 73 కంటే కూడా ఇప్పుడు 2026లో పరిస్థితులు, ప్రభావాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు, ఇంకా ఎక్కువ మంది జనాభా మీద. ఎందుకంటే అప్పుడు 70ల్లో ప్రజలు ఇంతగా ఎరువుల మీద కానీ, ఆయిల్ మీద కానీ, గ్యాస్ మీద కానీ ఆధారపడి లేరు. అప్పుడు కట్టెలతో కుంపట్లు పెట్టుకొని వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. 33 కోట్ల ఏళ్లకి ప్రతి నెల సిలిండర్లు వస్తున్నాయి, కొనుక్కుంటున్నారు. సో 33 కోట్ల కుటుంబాలు, వాటి గ్యాస్ మీద పూర్తిగా ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లో కుంపటి పెట్టడానికి కూడా లేదు. సో లాట్ ఆఫ్ డిస్రప్షన్. సో ఎసెన్షియల్ కమర్షియల్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్, గ్రోత్, ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో తక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు అమెరికన్స్. ఎందుకంటే అమెరికన్స్ ప్రొడ్యూస్ ఎవ్రీ డే 20 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. 1973లో అమెరికన్స్ వర్ కంప్లీట్లీ డిపెండెంట్, పూర్తిగా వెస్ట్ ఏషియా మీద, అరబ్ దేశాల మీద ఆధారపడి ఉండేవాళ్ళు 73లో. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆయిల్లో సెల్ఫ్ సఫిషియెంట్, గ్యాస్లో సెల్ఫ్ సఫిషియెంట్. అమెరికా ప్రొడ్యూసెస్ 20 మిలియన్ బ్యారల్స్ ఎ డే, లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. సౌదీ అరేబియా 10 మిలియన్ బ్యారల్స్ అయితే అమెరికా 20 మిలియన్ బ్యారల్స్. ఇరాన్ ఆల్రెడీ చెప్పాను 5.5 బ్యారల్స్. రష్యా కూడా 10 మిలియన్ బ్యారల్స్. రష్యా ఆల్సో 10 మిలియన్ బ్యారల్స్. వీళ్ళందరితో సో అమెరికా ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్. వాళ్ళకి రిఫైనింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వేరే దేశాలకు పంపించి ఆ రిఫైన్డ్ ఆయిల్ని వాళ్ళు తెచ్చుకుంటారు. గ్యాస్ కూడా దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఆయిల్. కాబట్టి బిగ్ ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతున్నది జపాన్ మీద, సౌత్ కొరియా మీద, మలేషియా, సింగపూర్ మీద. అంటే ఇవన్నీ కూడా ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్. ఇండియా మీద, పాకిస్తాన్ మీద, కొంతవరకు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక, ఈ దేశాల మీద తీవ్రమైన ప్రభావం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయిల్, గ్యాస్ డిపెండెంట్ ఎకానమీస్. వాళ్ళు ఎనర్జీ ఇన్సెక్యూర్ నేషన్స్. చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది కానీ వాళ్ళకి మల్టిపుల్ ఎవెన్యూస్ ఉన్నాయి. చైనీస్ ఎప్పుడు కూడా వాళ్ళు మల్టిపుల్ ఎవెన్యూస్. చైనా కన్జ్యూమ్స్ ఎవ్రీ డే అబౌట్ 17 మిలియన్ బ్యారల్స్. వాళ్ళు దే ప్రొడ్యూస్ అబౌట్ 6 మిలియన్ బ్యారల్స్. ఇంకొక 11 మిలియన్ బ్యారల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ ఇంపోర్ట్ చేసుకున్నవి రష్యన్ పైప్ లైన్ ఉంది వాళ్ళకి. రష్యా నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ఉంది. సైబీరియా ద్వారా వాళ్ళు పైప్ లైన్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఇక్కడ అందులోనూ ఈ గల్ఫ్ ఆఫ్ హోర్మోజ్లో చైనీస్ వెసల్ని ఆపడంలా వెళ్ళిపోతున్నాయి. చైనా వ్యాపారం ఏమీ ఎఫెక్ట్ కాలేదు. చైనీస్ ప్రొడ్యూస్ దేర్ ఫర్టిలైజర్ మనలాగా కాకుండా. అంటే ప్రపంచవ్యాప్తంగా 40% ఫర్టిలైజర్ డిపెండెన్సీ ఈజ్ ఆన్ గల్ఫ్ టుడే. కాబట్టి ఇది ఫుడ్ ప్రొడక్షన్ విల్ బీ సీరియస్లీ ఇంపాక్టెడ్. మొత్తం రైతుల మీద, ఆ వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, మన ఒక్క దేశంలోనే కాదు. సో మీరు చూస్తే ప్రతి రంగంలో కూడా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగం, తర్వాత ఐటీ, హీలియం లేకపోవడం వలన మీకు సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఎందుకంటే హై హీట్ జనరేట్ అవుతుంది. సెమీ కండక్టర్స్ 2000-3000 సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ని
కూల్ చేయడానికి హీలియం చాలా అవసరం. హీలియం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా వెనక్కిపోతాయి. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. దీనికి తగ్గట్టుగా మనం చూస్తున్నాం, రూపీ ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోతుంది. 95 అయింది, 98 అవుతుంది అంటున్నారు. 100 కూడా అవ్వచ్చు. కొంతమంది ప్రెడిక్షను 100 దాటిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఏదైతే 3.2, 3.8 ఉన్న అంటున్నారు, అది పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి, ధరలు పెరుగుతాయి కాబట్టి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి, ట్రాన్స్పోర్ట్లు తగ్గిపోతాయి, ఫ్లైట్స్ కాస్ట్లు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ వరల్డ్ ఎకానమీ, భారతదేశం ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద 11-12% పెరుగుతాం అనుకునే అంచనాలన్నీ కూడా తలకిందులయ్యే అవకాశాలు. కాబట్టి ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా, ముఖ్యంగా పెద్ద దేశాలు, భారతదేశం, మన సమస్య ఏమిటంటే, మన ప్రధానమంత్రి గారు యుద్ధం జరుగుతుంది అని తెలిసి కూడా, జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ఆయన చాలా గట్టిగా కౌగలించుకొని, నా పెద్ద మిత్రుడు, మన మదర్ ల్యాండ్ ఇది ఫాదర్ ల్యాండ్ అని చెప్పి, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి అక్కడికి పంపిద్దామని ఆయనలా విమానం ఎక్కగానే వాళ్ళు బాంబులు వేయడం మొదలుపెట్టారు. ఏమో నాకు తెలియదు, మీరు చెప్పాలంటే కనెక్షన్ లేదు అని చెప్పాలంటే, అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అని అనుకోవాలి కదా. ప్రధానమంత్రికి తెలియదు ఈ విషయం అని అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు ఏం చేస్తున్నాడు, మరి ఆయన దురంధరుడు అని ప్రచారం జరుగుతోంది. ఆయన మరి ఏం జరుగుతోంది అనేది అది వారికి తెలియాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, మనం ఎంత మంచి అవకాశాన్ని మధ్యలో నిలబడి, అందులోనూ మళ్ళీ పాకిస్తాను మీడియేషన్ మొదలుపెట్టారు కదా. పాకిస్తాన్ మీడియేట్ చేయడానికి కారణం, వాళ్ళు ఒక దేశం ఇంకొక దేశానికి అని కాకుండా న్యూట్రల్గా ఉన్నారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మనకి శత్రువు అయి ఉండొచ్చు, కానీ ట్రంప్ గారికి ఆయన చాలా మిత్రుడు, ఆప్తుడు. అంటే నార్మల్గా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరికి లంచ్లు డిన్నర్లు ఇవ్వరు. ఒక సర్వింగ్ ఫీల్డ్ మార్షల్ని లంచ్కి పిలిచాడు అంటే ఆప్తుడనే కదా అర్థం. ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడంట మొబైల్ ఫోన్లో, హౌ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ ప్రెసిడెంట్, లెట్ us టాక్ అని. అలా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ అదర్ పర్సన్ అలా మాట్లాడగలిగిన వాడు ప్యూటిన్, రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్. కానీ ప్యూటిన్కి ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి ఫోన్ లైన్లు అవి కొంచెం కష్టం ఆయనకి. సో ప్రపంచంలో ఇంత చొరవ ఉన్నవాళ్ళు, అలాగే అరబ్ కంట్రీస్లో వాళ్ళకి మంచి పలుకుబడి ఉంది. సౌదీ అరేబియాతో వాళ్ళకి డిఫెన్స్ ట్రీటీ ఉంది. ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. 20 మంది పాకిస్తానీసు షియా బిలీవర్స్, 20%. కాబట్టి వాళ్ళకి దే ఆర్ లొకేటెడ్. అటువంటి వాళ్ళని దళాలని పిలుస్తున్నాం మనం. మీడియేషన్ చేసే వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి. కానీ కాబట్టి ఓవరాల్ నాకు అనిపిస్తున్నది ఏమిటి అంటే, ఒకటి, ఈ ప్రభుత్వానికి ఈ యొక్క సమస్య మీద, ముఖ్యంగా ఈ యొక్క అరబ్ గల్ఫ్ రీజను, వెస్ట్ ఏషియా రీజన్ మీద సరైనటువంటి అవగాహన లేదా, లేకపోతే అవగాహన ఉన్నా కూడా ఇటువంటి దేశానికి నష్టం కలిగించే చర్యలు వారి సొంత ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న.
రెండవది భవిష్యత్తులో ఏమవుతుందనేది మనకు తెలియదు. అంటే యుద్ధం ముందుకెళ్తుందా, యుద్ధం ఆగిపోతుందా, శాంతి ఆ, మొదలవుతుందా లేదా అనేది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఏమి జరిగినా కూడా ఈ 38 రోజుల్లో జరిగిన నష్టం వలన అన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడ యుద్ధం జరిగినా కూడా, మన పక్కన జరిగినా, మన వేరే దేశంలో జరిగినా కూడా మనం శాంతిని కాంక్షించాలి. కానీ యుద్ధం గురించి జబ్బలు గుద్దుకోకూడదు. దానివల్ల నష్టమే కానీ లాభం ఎవరికీ ఉండదు. ఎవరు శత్రుదేశం మిత్రుదేశం కాదు. ముఖ్యంగా మనం మన మన పక్కన ఎవరైతే ఉన్నారో ఎవరైనా కూడా ఇది మత ప్రాతిపదికన జరిగే యుద్ధాలు కావివి. దాన్ని మనం ఎక్కడ జరిగినా కూడా, నా అభిప్రాయం, ఎటువంటి యుద్ధం అయినా కూడా మనం ఖండించాలి. అది ముఖ్యంగా ప్రపంచ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన దాన్ని తీవ్రంగా ప్రత్యక్షంగా ఖండించాలి, అంతే. రెండవది, మనం ఆ శాంతికి దోహదం చేయడానికి ప్రయత్నం చేయాలి. తరువాత ఆ యుద్ధాల వలన జరిగే నష్టాన్ని ప్రజల మీద రుద్దకుండా తగ్గించాలి. ఇప్పటి వరకు ఆయిల్ పెరగలేదు, లేకపోతే డీజిల్ మీద ట్యాక్స్ తగ్గించారు అంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు నడిచింది. ఎలక్షన్ అయిపోనివ్వండి, ఏప్రిల్ 30 తరువాత మీరంతా కూడా ప్రత్యక్షమైన ఆర్థిక వ్యవస్థని చూస్తారు. కాబట్టి మనం కూడా ఇది ముందు చూపు చూసుకుని ఆలోచించి మాట్లాడేటప్పుడు, మీడియాలో అందరూ కూడా చాలా వాళ్ళు ఇదేదో కంప్యూటర్ గేమ్స్ లాగా చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. అక్కడున్న న్యూస్ యాంకర్స్ వాడు బాంబులు వేశారు, అంత ఇది అయిపోయింది, ఇది ఇంత అయిపోయింది. ఇంత దారుణమైన విషయం అండి. దీనివల్ల పిల్లల మీద, ప్రజల మీద, భవిష్యత్తు మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందండి? డీసెన్సిటైజ్ అయిపోయి చంపితే చస్తే చావనివ్వండి, చంపేద్దాం, నరికేద్దాం, ఏమిటండి ఇవి? కాబట్టి మనం మనకున్న పరిధిలో కొంచెం తీవ్రంగా ఇటువంటి అంశాల గురించి కూలంకషంగా అవగాహన చేసుకుని మనకున్న ప్రయత్నం మనం చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఇరాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ కొనుక్కుంది అనేది అది అభూత కల్పన. ఎవరు చేశారో తెలియదు నాకు. ఇది సమస్య ఏమిటంటే, మన సోషల్ మీడియా, మనకున్న ముఖ్యంగా మన దేశంలో మనం చాలామందిలో ఒక మైండ్ సెట్ ఏమిటి అంటే, ఏదో కారణాల వలన, అంటే మనకి పాకిస్తాన్కి ఉన్న వ్యతిరేకత వలన కానీ, శత్రుత్వం వలన కానీ, తరువాత ఇప్పుడున్న దేశంలో ఉన్న హిందుత్వ భావజాలం వలన, ముస్లింలకు వ్యతిరేకత వలన కానీ, ఇజ్రాయేలు హిందువులు ఒక్కరే అనే ఒక అభూత కల్పన, ఒక అభిప్రాయం ప్రజల్లో చాలా ప్రబలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీడియా ద్వారా. మన ముఖ్యమంత్రి గారే చాలాసార్లు మేము జ్యూస్మి, భారతదేశంలో ఉన్న జ్యూస్మి అని ఆయన అన్నం చాలాసార్లు విన్నాను నేను. అంటే ఆయన మరి వారి ప్రత్యేక ఆంధ్రులు అందరి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే కొంతమంది గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ దీనిలో భాగంగానే ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు, ఆయన భూములు కొనుక్కున్నాడు అని అమ్మారు అనేది ఎక్కడా లేదు. ఇజ్రాయేల్కి కొంత భూభాగం ఇవ్వడం జరిగింది 1948లో, ఒక దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఒక దేశంగా గుర్తించింది, అంతవరకు మాత్రమే. అయితే అది మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం కాబట్టి, అది దేశం ఏర్పాటు చేయడమే మత ప్రాతిపదిక. అంటే జ్యూస్కి మాత్రమే, అక్కడ ఉన్న 70 లక్షల మందిలో 40 లక్షల మంది మాత్రమే జ్యూస్.
మిగిలిన 30 లక్షల మంది కూడా అరబ్ క్రిస్టియన్సు లేకపోతే అరబ్ ముస్లిమ్స్ ఇజ్రాయెల్లో. కానీ వాళ్ళకి ఓటు హక్కు లేదు, వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్. ఆ మోడల్ని మోడీ గారు భారతదేశానికి తీసుకురావాలనే ఒక ఐడియాలో ఉన్నారు. అంటే హిందువులకు మాత్రమే ఓటు రైట్ ఉండాలి, లేక వాళ్ళకి మాత్రమే ఫస్ట్ రేట్ సిటిజన్స్, మిగిలిన వాళ్ళకి వాళ్ళ చట్టాలు రైట్స్ అప్లై కావు అనేది అదొక రోల్ మోడల్ కంట్రీ కింద నాకు అనిపిస్తుంది. రెండవది ఏమిటంటే ఇజ్రాయెల్లో ఉన్న దేశంలో, ఇజ్రాయెల్లో ఉన్న 30 లక్షల మంది, ఇంకొక 30 లక్షల మంది వాళ్ళు యూరోపియన్సు, 10 లక్షల మంది అంటే 1 మిలియన్ పీపుల్ ఆర్ రష్యన్స్. 1 మిలియన్ ఇజ్రాయలీస్ ఆల్సో హోల్డ్ రష్యన్ పాస్పోర్ట్. అలాగే 2 మిలియన్ జూస్ హూ ఆర్ ఇజ్రాయలీస్ ఆల్సో అమెరికన్స్. వీళ్ళందరూ అంటే 10 లక్షలు, 20 లక్షలు, ఇంకొక 20 లక్షల యూరోపియన్స్, దే ఆల్సో ఆర్ ఇజ్రాయలీస్. వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు యుద్ధం రాగానే. అక్కడ మిగిలి ఉన్నది ఎవరంటే ఇథియోపియా నుంచి వచ్చిన జ్యూసు, ఇండియా నుంచి వెళ్ళిన జ్యూసు, పోర్ కంట్రీస్ ఈస్ట్ యూరోపియన్ నుంచి వచ్చిన జ్యూస్, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ వచ్చిన అందరినీ కూడా యూరోపియన్స్ ఏమంటారు, వాళ్ళే మన దేశంలోనే చూసినట్లయితే కొంతమంది జ్యూస్ ఇక్కడ ఉండేవాళ్ళు, బాంబేలో, మహారాష్ట్రలో, తర్వాత కేరళలో. కానీ మిజోరాం నుంచి కొంతమంది మేము జ్యూస్ అని క్లెయిమ్ చేసుకుని వాళ్ళు ఇజ్రాయెల్ అయిపోయినారు. వాళ్ళని సెటిల్మెంట్ చేస్తారనమాట వెస్ట్ బ్యాంక్లో, ఇదివరకు గాజాలో. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏమిటంటే గాజాలో కొంతమందిని, వెస్ట్ బ్యాంక్లో కొంతమందిని, తర్వాత లెబనాన్లో, సౌత్ లెబనాన్ని కూడా ఆక్రమించుకొని ఒక లార్జ్. అందుకని ఇప్పుడు నేతన్యాహు యొక్క ఆలోచన ఏమిటంటే రివర్ టు సీ అంటే రివర్ ఈజ్ జోర్డన్ రివర్. అది జోర్డన్ రివర్ డివైడ్స్ వెస్ట్ బ్యాంక్ ఫ్రమ్ ఈస్ట్ బ్యాంక్. ఈస్ట్ బ్యాంక్లోనేమో జోర్డన్ కింగ్డమ్ ఉంటుంది, వెస్ట్ బ్యాంక్ ఏమో పాలస్తీనియన్ పార్ట్. ఇట్స్ పాలస్తీనియా ఆక్యుపైడ్ బై ఇజ్రాయెల్. అక్కడ సెటిల్మెంట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది అంటే అవన్నీ కూడా కొండల మీదంతా కూడా ఇజ్రాయలీస్ సెటిల్మెంట్. అక్కడ మంచి స్కూలు, హాస్పిటలు, ఆల్ ఫెసిలిటీస్, అక్కడ ఎంప్లాయ్మెంట్, అక్కడ కల్టివేషను. కింద దాని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్, దాని నుంచి రోడ్డు టు ఇజ్రాయెల్ ఆర్ లేకపోతేనేమో జెరూసలేం. అసలు ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్స్ అందరికీ వాళ్ళ చుట్టూ గోడ, ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉండాలి, ఆ ప్రాంతంలోనే వాళ్ళు గొర్రెల్ని మేకల్ని మేపుకోవాలి, ఏమైనా అవకాశం ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకోవాలి. అందుకనే ఈ తిరుగుబాటుతనానికి కారణం ఒక విధంగా ఈ ఆక్యుపేషను, అప్రెషను, ఇల్లీగల్ కిల్లింగ్స్. అక్కడ పేరుకు మాత్రమే పాలస్తీనియన్ వ్యవస్థ, కానీ అధికారం అంతా కూడా ఇజ్రాయేలీస్తే. మీరు ఒక గ్రామం నుంచి ఒక గ్రామంకి వెళ్ళాలంటే ఇజ్రాయెల్ చెక్ పోస్ట్ ద్వారా వెళ్ళాల్సిందే. సో ఇది ఒక పెద్ద సమస్యాపూరితమైనటువంటి వాతావరణం. దీనికి ఇరానియన్ వ్యవహారం ఏమిటంటే ఒక విధంగా మొత్తం మిడిల్ ఈస్ట్ అంతట్లో కూడా ఈ పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేసేది ఇరాన్. కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ ఇరాన్ అన్ని ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా. ఎందుకంటే పెద్ద కంట్రీ, బలమైన కంట్రీ. ఇప్పుడు ఈ 79 నుంచి అంటే 80 నుంచి అమెరికన్ ఎంబసీని వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు ఈ 46 సంవత్సరాల్లో ఈ శాంక్షన్స్ ఉన్నా కూడా సైంటిఫిక్ అచీవ్మెంట్స్లో కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ, సర్వీసెస్లో కానీ, లిటరేచర్లో కానీ దే కంటిన్యూ టు గ్రో.
ఈరోజు ఇంత బాంబింగ్కి వాళ్ళు నిలబడి ఎదురు తిరగలుగుతున్నారు అంటే కంప్లీట్లీ ఇండిజినస్ డెవలప్మెంట్. వాళ్ళు దట్స్ ది ఓన్లీ ఆరియన్ రేస్. అది నేను ముందు చెప్పాను నేను అదంతా. యా. సో దీనికి కారణాలు నా ఉద్దేశంలో ముందు మోడీ గారిని పూర్తి చేద్దాం. మన దేశం అంటే ఎందుకు ఇరాన్ మన కన్సైన్మెంట్ని స్టేట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా రాగలుగుతుంది అంటే ఇరానియన్ లీడర్షిప్ ఈజ్ వెరీ మెచ్యూర్, దే ఆర్ వెరీ స్ట్రాటజిక్. వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మోడీ గారు ఏ రోజు ఉంటాడు, రేపు పోతాడు. ఆయన్ని చూసి కాదు మనం నిర్ణయాలు చేయవలసింది, ప్రజల్ని చూసి, భారత ప్రజల్ని చూసి. ఈ విషయం ప్రజలకి చెప్పడం లేదు మీడియా మిత్రులు. ఇది ప్రజలకి సహాయం చేయాలి. దీనివల్ల నష్టపోయేది ప్రజలు. మోడీ గారు బాగానే ఉంటాడు, ఆయన విమానంలో తిరుగుతూనే ఉంటాడు, ఆయన సెక్యూరిటీలో ఆయన BMW ఇంపోర్టెడ్ BMWస్ బాగానే ఉంటాయి. కాబట్టి ప్రజలు ప్రభుత్వం ఒకటి కాదు. ప్రజల్ని సపోర్ట్ చేస్తున్నాం మేము. అందుకని మేము స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇండియన్ షిప్స్ని వదులుతున్నాం. దట్ ఈస్ ది మెసేజ్ దే వాంట్ టు సెండ్ టు ఇండియన్ సిటిజన్స్. అందులోనూ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఈరోజు ఇంత ఇంట్రెస్ట్తో మీరు అందరూ వచ్చారు ఆన్ ఏ వర్కింగ్ డే అంటే బికాజ్ మీరు దీని గురించి తెలుసుకోవాలి, అసలు విషయం ఏమిటి అనే దాని ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా, ఆసక్తి బట్టి. కాబట్టి అది మెయిన్ రీజన్ ఈజ్ దట్ ది ఇరానియన్. రెండవది ఇరానియన్ స్ట్రాటజీ ఏమిటి అంటే ఎంతవరకు వీలైనంత వరకు కూడా డీసెంట్రలైజ్డ్ స్ట్రాటజీ. ఏ గ్రామం, ఏ పట్టణం, ఏ జిల్లా, ఏ ప్రావిన్సు మీరేం చేయగలేదు అది చేయండి, మీరు రక్షించుకోవాలంతే. సో దెర్ ఇస్ సెన్స్ ఆఫ్ నేషనలిజం. ఎవరో అక్కడ కార్నర్లో యుద్ధం చేస్తారు, మీరందరూ మీ దారిన మీరు బతకండి అని కాదు. మనమంతా అంతే చేస్తాం కదా, యుద్ధం చేస్తే సోల్జర్లు చేస్తారు, బోర్డర్స్లో చేస్తారు. మనమేమో మన బరదారిన మనం నడుస్తూనే ఉంటాం మార్కెట్లో, మన వ్యవహారంలో. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే మనకు తెలియదు అసలు ఏం జరిగిందో. యుద్ధ బాంబులు వేసారా, వాళ్ళు చనిపోయారా, వీళ్ళు చనిపోయారా, ఎవరు నష్టపోయారు అని తెలియదు. మనకే నష్టం కలగలేదని. అక్కడ అలా కాకుండా ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సమాజం అంతా కూడా మా సివిలైజేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మా భవిష్యత్తుని మేము నిర్ణయించుకోవాలి. మేము ఒకరి కాళ్ళ కింద చేతుల కింద నిలబడి బ్రతకూడదు. అన్నిటికంటే సార్వభౌమ అధికారాన్ని పరిరక్షించుకోవాలి అనే ఒక గట్టి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ఏమిటి అంటే ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడం ద్వారా మొత్తం ప్రపంచ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలు నిలబడతాయి అని. ప్రపంచంలో పెద్ద ఇంటర్నేషనల్ అమెరికా తర్వాత ఉన్న దేశాలు రష్యా, చైనా, తర్వాత ఇండియా. రష్యా యుక్రెయిన్ యుద్ధం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది, వాళ్ళకి మాట్లాడే శక్తి కూడా తగ్గింది. చైనా పాకిస్తాన్ కలిపి ఒక జాయింట్ ప్రపోజల్ పెట్టారు, కానీ చైనా వాళ్ళు పుష్ చేయరు. వాళ్ళకి వాళ్ళ దేశము, వాళ్ళ ప్రజలు, వాళ్ళు పూర్తి వ్యాపారస్తులు. వ్యాపారం మీదే మా వ్యాపారము, మా యొక్క అభివృద్ధి నష్టం జరగనంత కాలం మేమేమీ మాట్లాడము. వాళ్ళ మీద యుద్ధం చేస్తే మాత్రం ఒప్పుకోరు, వాళ్ళకి నష్టం జరిగితే ఒప్పుకోరు. ఎందుకంటే కాబట్టి మనమేమో పూర్తిగా ఒక పక్కకి చేరాం. ఇదేమిటంటే ఈ యొక్క భావజాలం వల్ల, హిందుత్వ జూయిష్ భావజాలం వలన మనం వాళ్ళ వైపు చేరేది. మన ప్రభుత్వం, మనం కాదు, మన మోడీ గారి ప్రభుత్వం. అంతేగాని ఆయనకి ఏదో వెళ్ళి మీరు యుద్ధం చేయొద్దని చెప్పడం అట్లాంటి వ్యవహారం ఏమీ కాదు. తొందరగా వేసేసేయండి, అందుకే ఏం మాట్లాడలేదు. అందుకే ఈ రోజు వరకు కూడా ఆయన
ఖండించకపోవడానికి కారణం మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రగతి ప్రతిభ దిగజారిపోవడానికి కారణం ఇది, ఇటువంటి ఫారిన్ పాలసీ. ఈరోజు నోబడీ రెస్పెక్ట్స్. నేను ప్రత్యక్షంగా మిడిల్ ఈస్ట్లో వెస్ట్ ఏషియాలో పనిచేసినప్పుడు ఏ దేశానికి వెళ్ళినా కూడా చాలా గౌరవించేవాళ్ళు. నేను జోర్డన్ నుంచి ఆ రోజుల్లో మేము బాగ్దాద్కి 1160 కిలోమీటర్లు డ్రైవ్, ఎందుకంటే ఫ్లైట్లు లేవు కాబట్టి, ఇరాక్కి ఆ రోజుల్లో శాంక్షన్స్ ఉండేవి కాబట్టి మేము అమ్మాన్ నుంచి బాగ్దాద్కి 1160 కిలోమీటర్లు రోడ్లో వెళ్ళేవాళ్ళం. రోడ్లో వెళ్ళినప్పుడు చెక్ పోస్ట్ దగ్గర, జోర్డన్ ఇరాక్ చెక్ పోస్ట్ దగ్గర అందరినీ కూడా, ఏ దేశం వాళ్ళైనా కూడా మీరు మొత్తం మీ సూట్ కేసులోవి టూత్పేస్ట్ దగ్గర నుంచి షేవింగ్ క్రీమ్ దగ్గర నుంచి ప్రతిదీ తీసి చూసేవాళ్ళు. నన్ను మాత్రం ఇండియన్ అనగానే, ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వేవ్ ఆఫ్ వెళ్ళిపోవడమే, అలా ఉండేది రెస్పెక్ట్. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అంతే. ఆఫ్ఘనిస్తాన్లో ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. మందులు కొనుక్కున్నా, లంచ్ పెట్టినా, కొనుక్కున్నా. సో దిస్ వాజ్ ది లెవెల్. అడిగేవాళ్ళు, మీరు ఇండియానా పాకిస్తానా? ఇండియన్ అంటే నో మనీ, బ్రదర్స్ వీ కెనాట్ టేక్ మనీ. దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇండియా ఎంజాయ్డ్ 20 years బ్యాక్, 25 years బ్యాక్. మనం ఏదో బాగా పెరిగిపోయింది మన విలువ, మన పాస్పోర్టు అని బాగా పడిపోయింది. ఇప్పుడు బాగా పడిపోయింది. ఎవ్వరూ కూడా ఇండియన్ అంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి నా ఉద్దేశంలో. రెండవది, కాబట్టి ఆయన వెళ్ళి ఏదో స్ట్రాటజీ చేశాడని నేను అనుకోను. ఆయన అనుకున్నది ఏమిటంటే, హైఫా పోర్టు అదానీ గారికి ఇచ్చారు. హైఫా పోర్టు అదానీ గారికి ఇచ్చారు. కాబట్టి యుద్ధం జరిగినప్పుడు హైఫా పోర్టుని రక్షించండి, నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కట్టండి, ఈ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకా కొంత కాంట్రాక్ట్లు ఇవ్వండి, డిఫెన్స్ కాంట్రాక్ట్లు మా వాళ్ళకి ఇవ్వండి, లేపు ఇరాన్ని మీరు ఆక్రమించుకుంటారు ఎలాగో ఒక వారం రోజుల్లో, దాని కాంట్రాక్ట్లన్నీ కూడా మా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ లైన్లో ఉన్నారు, వాళ్ళకి ఇప్పించండి అని మాట్లాడొచ్చాడు ఆయన. 2 రోజుల్లో అని నేను అనుకుంటున్నాను. అని అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. రెండవది, అమెరికాలో ఎందుకు యుద్ధానికి వచ్చారు అంటే, ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇంచుమించు గల్ఫ్ కంట్రీలన్నీ కూడా, అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయేల్కి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వెనక చరిత్ర చాలా ఉంది. అక్కడ ఉన్న అందరూ రాజులే. ఒక రాజకుటుంబం, అమెరికా, వాళ్ళ వ్యాపారం, క్రిప్టో కరెన్సీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు. ఆయన వ్యాపారం మాత్రమే చూసుకుంటాడు ట్రంప్ గారు, ఆయన కుటుంబం. అక్కడ ఆయన అల్లుడు, ఆయన కొడుకులు అందరూ వ్యాపారం చేసేవాళ్ళే. ఆ వ్యాపారానికి వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేశారు. అబుదాబి సావరిన్ ఫండ్, ఖతార్ సావరిన్ ఫండ్, సౌదీ అరేబియా సావరిన్ ఫండ్, వీళ్ళంతా కూడా ఆయన ఆ క్రిప్టో కరెన్సీలో, ఆ రియల్ ఎస్టేట్ డీల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫ్యామిలీ. గల్ఫ్ కంట్రీస్ అక్కడ వీళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు ఒక్కరే ఎవరంటే ఇరాన్. ఇరాన్ ఇదివరకు చాలా పవర్ఫుల్గా ఉండేది. ఎందుకు? సిరియా కూడా వాళ్ళతో కలిసి ఉండేది. అలాగే లెబనాన్లో హెజ్బుల్లా చాలా పవర్ఫుల్గా ఉండేది. తర్వాత గాజాలో హమాస్ చాలా పవర్ఫుల్గా ఉండేది. తర్వాత ఇటు యెమెన్లో హూతీస్ వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అండర్మైన్ చేశారు. హమాస్, గాజా కంప్లీట్గా శ్మశానం అయిపోయింది. ఇక్కడేమో అల్ఖాయిడా లీడర్ని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్ చేశారు సిరియాలో. అల్ఖాయిడా లీడర్ని సిరియాలో ప్రెసిడెంట్ చేశారు. లెబనాన్లో హెజ్బుల్లా లీడర్స్ అందరిని చంపేశారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమిటంటే ఒక్కటే మిగిలి ఉన్నది, అక్కడ ఇరాన్.
ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే, అందుకే స్టోన్ ఏజ్కి తీసుకెళ్తానంటాడు. అందుకే స్కూల్స్ మీద, యూనివర్సిటీల మీద, హాస్పిటల్స్ మీద, మార్కెట్స్ మీద, సివిలియన్ రెసిడెన్సెస్ మీద, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా 5000 years ఆఫ్ మాన్యుమెంట్స్ మీద, అంటే తాజ్ మహల్ లాంటి అంతకంటే ఓల్డ్ సివిలైజేషన్ హెరిటేజ్ని మీద బాంబులు వేసేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు, వాటి మీద టార్గెట్ చేస్తున్నారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత మళ్ళీ ఈరోజు ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్లో మొత్తం అంతా ధ్వంసం చేస్తాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎసిమెట్రిక్ వార్. నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ అమెరికా, నోబడీ హ్యాస్, బట్ బికాస్ ఆఫ్ దాట్, అందుకని అమెరికాకి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళు 2 పెద్ద సముద్రాల మధ్యలో ఉన్నారు. కెనడా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించదు, కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఇంపాక్ట్ కాదు. కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ ఏమిటంటే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ డీల్ దొరుకుతుందని ట్రంప్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ద్వారానే పెరుగుతుంది దేశం. ఇక్కడ మన ఎమ్మెల్యేలు ఏ విధంగా మాకు కాంట్రాక్టులు కావాలని అడుగుతారో, అమెరికాలో వాళ్ళు మా వెపన్ ఇండస్ట్రీ పెట్టండి. వెపన్ ఇండస్ట్రీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక వెపన్ ఇండస్ట్రీ ఉంటుంది. అమెరికన్ సెనేట్ కానీ, సెనేట్ అంటే మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది, కానీ ముఖ్యంగా కాంగ్రెస్ లోవర్ హౌస్ ఏదైతే పార్లమెంట్ మన లోక్సభ లాంటి దాంట్లో ఆ 460 కాన్స్టిట్యున్సీస్లో ఒక్కొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంటుంది. కొన్ని చోట్ల 2, ఇంకా పవర్ఫుల్ అయితే 4-5. వాళ్ళందరికీ ఉద్యోగాలు అక్కడ. ఎంత యుద్ధం జరిగితే అంత మంచిది అమెరికన్ ఎకానమీకి. వాళ్ళకి ఆయిల్ గ్యాస్ వలన ఇంపాక్ట్ కాదు. ఓన్లీ ప్రాబ్లం ఏమిటంటే డాలర్ అప్పు. వాళ్ళకి $40 ట్రిలియన్ అప్పు ఉంది. ఆ అప్పంతా కూడా వేరియస్ దేశాలు, మనం కూడా $600 బిలియన్ దాంట్లో అప్పులో ఇన్వెస్ట్ చేసాం. ట్రెజరీస్, యుఎస్ ట్రెజరీస్లో చైనా ఒక $1.3 ట్రిలియన్, జపాన్ $2 ట్రిలియన్ వాళ్ళ అప్పులో ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే అది ఫిక్స్డ్ రిటర్న్స్, సేఫ్టీ, సెక్యూరిటీ అని. చైనా వాళ్ళు క్విక్గా గత 2 సంవత్సరాల్లో ట్రంప్ వచ్చిన తర్వాత $600 బిలియన్ అమ్మేశారు. సెకండరీ మార్కెట్లో అమ్మేశారు. తగ్గిపోయింది వాళ్ళ ఎక్స్పోజర్. అది కాబట్టి అమెరికన్ ఎకానమీ ఓన్లీ వే ఇట్ కెన్ బి ఇంపాక్టెడ్ 2 ways. ఒకటేమిటి, ఈ డాలర్ డిప్రిసియేషన్, డాలర్ డీడాలరైజేషన్. అందుకనే ఇప్పుడు ఇరానియన్స్ షిప్లు పంపించడానికి యువాన్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, చైనీస్ కరెన్సీలో వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో యువాన్ రిప్లేస్డ్ డాలర్ అవుతుంది అంటున్నారు. లేకపోతే యుఎస్డిటి, అది క్రిప్టో కరెన్సీ ద్వారా చేస్తున్నారు. కాబట్టి అమెరికన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్ని వార్స్ ఉంటే అంత మంచిది వాళ్ళకి. రెండవది ఏమిటంటే స్ట్రాటజిక్ కరెక్షను. అదేమిటి, ఆయిల్ కంట్రోల్. వెనిజులా మీద ఆల్రెడీ ఆయిల్ కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ కూడా ఇక్కడ ఒక 3 మిలియన్ బ్యారల్స్, అక్కడ ఒక 6 మిలియన్ బ్యారల్స్ అయితే అవి యాడ్ అవుతాయి. ఆయన ఆ డబ్బులో దాంట్లో కమిషన్లు, కిక్ బ్యాక్లు. ఇది సేమ్ స్టోరీ యాజ్ ఇండియా నుంచి నేర్చుకుంటున్నారు అనమాట. ఆంధ్రాలో ఏ విధంగా రాజకీయం నడుస్తుందో అమెరికా రాజకీయం అలాగే నడుస్తుంది ఇప్పుడు. కిక్ బ్యాక్లు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్లు, డీల్సు, డిఫెన్స్ ఇండస్ట్రీ. ఇక్కడేమో మనం వేరే ఇండస్ట్రీకి ల్యాండ్లు ఇవ్వడం, అక్కడేమో డిఫెన్స్ ఇండస్ట్రీకి ల్యాండ్లు, ఇన్సెంటివ్. మనం నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు అది. నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మన వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర రియల్ ఎస్టేటు డీల్స్ అక్కడ కూడా ఇప్పుడు అలాగే రియల్ ఎస్టేట్లు నడుస్తున్నాయి. మీరు ఫ్లోరిడాలో కానీ, తర్వాత టెక్సస్లో కానీ, డల్లస్ టెక్సస్, సేమ్ స్టోరీ, సేమ్ వెంచర్లు. ఇట్స్ అ వెరీ సిమిలర్ స్టోరీ.
యా. సో ఇట్స్ అ వెరీ సిమిలర్ స్టోరీ. సో ఇది వెపన్ ఇండస్ట్రీ వల్ల ఐ బిలీవ్ దట్ ఈస్ ది. సో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మరి ఎవరికీ తెలియదు. అసలు ట్రంప్ గారికి అసలే తెలియదు, ఇరానియన్స్కి తెలియదు. కానీ నేతన్యాహుకి మాత్రం స్పష్టత ఉంది. అదేమిటంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా మేము అమెరికాకి బాంబులు ఉన్నంతకాలం, అమెరికాకి ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నంతకాలం, అమెరికాకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నంతకాలం బాంబులు వేస్తూనే ఉండాలి. ఏమి అంతా అయిపోతే అటామిక్ బాంబులు ఉన్నాయి. ఇజ్రాయేల్కి 90 బాంబులు ఉన్నాయి, అమెరికాకి ఏమో 4,000 చిల్లర బాంబులు ఉన్నాయి, అటామిక్ వెపన్స్. కాబట్టి ఈ యుద్ధం ఇలాగే నడిస్తే చివరికి మీరు చూడండి, ఒక వారం రోజుల్లోనో ఒక 15 రోజుల్లోనో అటామిక్ బాంబు వేస్తాను అని ట్రంప్ బెదిరిస్తాడు. బెదిరించిన ఒక వారం రోజుల్లో బాంబు వేస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకేం లెక్కలేదు, ఆయనకేం లెక్కలేదు, ఆయనకి ఆప్షన్ లేదు. సో దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఇన్ మై వ్యూ. ఇది అట్మోస్ట్ సీరియస్గా తీసుకోవాలి. దీంట్లో మిస్ఇన్ఫర్మేషన్కి తావుండకూడదు. నాకు చాలామంది పెద్ద మనుషులు రకరకాలైనటువంటి తప్పుడు సమాచారాలు నాకు పంపిస్తున్నారు వాట్సాప్లోను వాటిల్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏది నిజం ఏది అబద్ధం. ఎందుకంటే పూర్తి మీడియా పూర్తిగా మీడియా అంతా కూడా తప్పు సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రజలకి సరైన సమాచారాన్ని అందవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.